సందర్భాన్ని మనమందరం కూడా చూడడం జరిగింది. ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 6 గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మహిళలకు ఎంతో ఆర్థిక భరోసా కల్పించిందని ప్రేమ్ సాగర్ రావు అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం ఆర్టీసీ సంస్థ ఆస్తులను అమ్మే వరకు తీసుకువచ్చిందని, ఆయన కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి మంచిర్యాల ఆర్టీసీ డిపో 8 కోట్ల లాభాలను ఆర్జించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. మహిళలు ఆర్థికంగా లాభపడితేనే కుటుంబాలు బాగుంటాయని, ఇదే లక్ష్యంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా మంచిర్యాల జిల్లాలో 1,30,00,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ప్రేమ్ సాగర్ రావు. ప్రతి ఒక్కరికి నష్టాల బాట నుంచి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళకు ఆస్తులు అమ్ముకునే స్థాయి నుంచి మళ్ళీ ఆస్తులు కూడగట్టుకునే స్థాయికి తీసుకురావడంలో సరే ప్రభుత్వం చేతుచ్చిన ప్రభుత్వం అన్ని రకాల సాయం చేసినా కూడా దీనికి మీ మేనేజ్మెంట్ కానివ్వండి లేకపోతే కార్మికులు కానీ అందరు సహకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైంది. అంతకుముందు డీజిల్కి వెళ్లకుండా బస్సులు నడవకున్న పరిస్థితి, ఆర్టీసీ మూతపడుద్దనే స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ లాభాలు ఆర్జించే స్థితికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా. ప్రభుత్వానికి ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని